సో ఈ 9వ అధ్యాయము, భౌతిక 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానం. గుహ్యం అంటే రహస్యం అనే జ్ఞానం. ఏదైనా ఒక మంచి రహస్యం ఉందాక మనం ఎవరు చెప్తాం? అది ఎవరు చెప్తారు? రహస్యం అందరూ చెప్పేస్తామా? చెప్ప మనకి ప్రియాతి ప్రియమైన వ్యక్తికి మాత్రమే ఆ రహస్యం చెప్తాం. అదేవిధంగా అక్కడ భగవంతుడు ఇది గుహ్యాత్ గుహ్య జ్ఞానం, గుహ్యాతి గుహ్యమం అంటే రహస్యంలోకెల్లా రహస్యం ఇది. అటువంటి జ్ఞానాన్ని భగవంతుడు అర్జునుడికి వివరిస్తూ ఉన్నాడు. కానీ ఆ జ్ఞానం అవగతం చేసుకోవాలంటే మనకు ఒక అర్హత కావాలి. అర్హత ఏంటంటే అనసూయవే, అంటే అసూయ లేకుండా ఉండాలన్నమాట. ఎవరి పట్ల? భగవంతుని పట్ల, భక్తుల పట్ల అసూయ లేకుండా ఉంటే మనకి జ్ఞానం అర్థమవుతుంది. మనం అసూయ కలిగి ఉన్నాం అనుకోండి, ఏ జీవి పట్ల అసూయ కలిగి ఉన్నప్పటికీ కూడా భగవంతుని జ్ఞానం మనకు అర్థం కాదు. నువ్వు అసూయ లేదు కాబట్టి అర్జున నేను నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నానని భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు. మనం కూడా అసూయ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా జపించడం వల్ల ఏమవుతుందంటే మన హృదయంలో ఉన్నటువంటి అసూయ అంతా కూడా తరిగిపోతుంది. భగవంతుని నామం పరమ పవిత్రం కాబట్టి ఆ నామాన్ని జపించడం ద్వారా మనం పవిత్రం అవుతాం. పవిత్రం అంటే ఏంటంటే మనలో కామ క్రోధ లోభ మదమాత్సర్యాలు ఏమీ లేకుండా మన హృదయం నిర్మలం అవుతుంది. ఉదాహరణకి మనకు వర్షం వచ్చినప్పుడు గోదావరి నీళ్ళు ఎలా ఉంటాయి? చాలా మట్టితో మాలిన్యంతో ఉంటాయి. ఎవరైనా తాగుతారు? అవి తాగాలంటే శుద్ధి చేసి తాగాలి. ఇప్పుడు గోదావరి నీళ్ళు ఎలా ఉంటాయి? చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అంటే మురికి ఉన్న జలాన్నే మనం తీసుకోవడం లేదంటే మరి మన హృదయం మురుగుతో ఉంటే భగవంతుడు మనల్ని అంగీకరిస్తాడు. కాబట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు భగవంతుడు మనల్ని అంగీకరిస్తాడు. మరి జలాన్ని శుద్ధి చేసుకుంటే ఏమవుతుంది? అది జలం తాగడానికి అనుకూలంగా మారుతుంది. శుద్ధి చేయకపోతే తాగడం అనుకూలంగా ఉండదు. ఆ విధంగా శుద్ధి చేసిన జలాన్ని ఏ విధంగా అయితే మనం స్వీకరిస్తామో శుద్ధి పడినటువంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే భగవంతుడు భక్తులుగా స్వీకరిస్తాడు. శుద్ధం అంటే మన హృదయంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఏమీ లేకుండా ప్రేమతో ఉంటూ భగవంతుని సేవించుకుంటూ సర్వజీవుల్ని ప్రేమిస్తూ ఉంటే భౌతిక జ్ఞానము కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ మనకి చాలా అధికంగా లభిస్తుంది అన్నమాట. అసూయనవాడు ఎందుకు లభించాలంటే అసూయనవాడు ఎంతసేపు ఏం ఆలోచిస్తాడు? ఎదుటివాడిని నాశనం చేయాలని ఆలోచిస్తాడు తప్పించి తన వృద్ధి రావాలని ఆలోచించాడు ఇప్పుడు కూడా. చాలామంది చూడండి, వాళ్ళు చెడిపోయిన పర్వాలేదు, ఇటువంటి మాత్రం బాగుపడకూడదు అన్నమాట. అసూయ కారణం. ఒక్కొక్కళ్ళు తన కోల్పోయిన ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు, దానికి ప్రేమ కారణం. అసూయ ఉన్నవాడికి ఎటువంటి సుఖము కానీ సౌఖ్యం కానీ ఆనందం కానీ ఉండవు. వాడు ఎంతసేపు కూడా ఎదుటివాడికి నాశనం చూస్తాడు కాబట్టి ఎదుటివాడి నాశనం చూసే వ్యక్తి భగవంతుడికి ఇష్టం ఉండడు. ఉదాహరణకి మనకి 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒక పిల్లవాడే మనంతా అనుభవించాలని ఉద్దేశంతో మన ఆస్తిపాస్తులు అనుభవించాలని, లేకపోతే మన ఇంట్లో మంచి ఆహారం వండితే వాడు అక్కడ తినాలని, ఇంకొన్న వాళ్ళకి ఎవరికి పెట్టకుండా ఉండాలని ఆ భావంతో కుట్రపూరితంగా ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఆనందిస్తారా? మా వాడు చాలా తెలివైనడు, అన్నదమ్ములకి ఎవరికి పెట్టుకుంటే ఒకటే తినేస్తున్నాడు, ఇది చాలా గొప్పడు అనుకుంటాడు ఏ తల్లిదండ్రులను అనుకుంటారా? అసహ్యపడతారు. అరే వీడు చాలా చాలా స్వార్థపరుడు, వీడు తోబుట్టును కూడా చూడకుండా వీడు స్వార్థంగా నివసిస్తూ ఉన్నాడని ఆ వ్యక్తి పట్ల తల్లిదండ్రులకు పెద్దగా ప్రేమ ఉండదు, గౌరవం కూడా ఉండదు అన్నమాట. మరి ఒక కుటుంబంలోనే ఆ విధంగా ఒక వ్యక్తి అలా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకి వాళ్ళని ప్రేమ ఉన్నప్పుడు ఈ సమస్త సృష్టి భగవంతుని యొక్క సృష్టి, సమస్త జీవులు ఆయనకు సంతానం అయినప్పుడు ఎదుటి జీవి మీద మనకు అసూయ ఉందనుకోండి, భగవంతుడు మనకు ఎందుకు అనుగ్రహిస్తాడు? ఆ అసూయ ఉన్న వ్యక్తికి తల్లిదండ్రులు ఏం చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదు. వాడికి ఎందుకు ఎక్కదు?
ఆడించేపు అసూయతో తన స్వార్థగతిని ఆలోచిస్తాడు తప్పించి నిస్వార్థగతిని ఆలోచించలేడు. స్వార్థపడి ఏం చేస్తాడు? తనకు తను ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు తప్పించి ఇతరులు ఆనందంగా ఉన్న ఉద్దేశంతో ప్రయత్నించడం అన్నమాట. అదేవిధంగా అసూయపరుడికి తన యొక్క ఆనందము సుఖము చూసుకుంటాడు తప్పించి ఇతరుల యొక్క ఆనందం చూడలేడు. కాబట్టి వాడికి ఆనందము సౌఖ్యము ఎన్నటికి లభించవు, జ్ఞానం కూడా లభించదు. జ్ఞానం లభిస్తే ఏమవుతుందాడికి? అసూయని వదిలేస్తాడు. లేదా భగవత్ కరుణ లభించడం కొన్ని అసూయ వదిలేస్తాడు. కానీ అసూయపరుడికి అవి లభించవు. ఎందుకు లభించంటే అతను హృదయం ఎప్పుడు కూడా మాలిన్యంతో ఉంటుంది అన్నమాట. ఉదాహరణ దుర్యోధను తీసుకుందాం. అసలు దుర్యోధనుడికి పాండవులకి ఏం శత్రుత్వం ఏమి లేదు యాక్చువల్గా. దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రుడు, ఆయన పెద్దవాడే, కానీ అంగవైకల్యం ఉన్నదానికి కళ్ళు కనపడవు. కాబట్టి అంగవైకల్యం ఉన్నవాడు రాజు కాదు కాబట్టి పాండురాజుని, చిన్నవాడైన పాండురాజుని రాజు చేస్తారు. మన యొక్క వైదిక నియమం ప్రకారము, శాస్త్రాల ప్రకారం నియమం ఏంటంటే రాజుకి ఎవరైతే ప్రథమ సంతానం లభించారో మగపిల్లవాడు వాడిని రాజు చేస్తారు. అది విధానం అంతే, ఇంక అందులో మార్పు ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ రాజు ధృతరాష్ట్రుడు అవ్వాలి, కానీ పాండురాజు అయ్యాడు. కారణం ఏంటి? ధృతరాష్ట్రుడికి అంగవైకల్యం ఉంది, అని చూడలేడు, అందుకు అయ్యాడు అన్నమాట. కాబట్టి పాండురాజు మరణించాడు. మరణిస్తే ఎవరు రాజు అవ్వాలి? మళ్ళీని పాండురాజు పెద్ద కుమారుడు ధర్మరాజు రాజు అవ్వాలి. కాబట్టి పిల్లలు చిన్నపిల్లగా ఉన్నారు పాండవులు. కాబట్టి తాత్కాలికంగా ఏం చేశారంటే ధృతరాష్ట్రుని తాత్కాలికమైన రాజుగా నియమించారు. తాత్కాలికం అంటే ఏంటి? కొద్ది రోజులే, ఆయన అధికారం ఏమి ఉండదు, జస్ట్ ఆ రాజ్యాలను చూసుకోవడానికి అంతే. కానీ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? తన కుమారుడికే రాజ్యం దక్కాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలను పన్నాడు అన్నమాట. తల్లి అసూయతో ఉంటే పిల్లలు కూడా అసూయ సంతానం ఎలా కలుగుతారు అన్నది ఉదాహరణ అన్నమాట. గాంధారి గర్భం ధరించింది, కానీ కుంతీదేవి ఇంకా పాండురాజు శాపం ఉండడం వల్ల అడవికి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పటికి గాంధారి గర్భం ధరించింది. కానీ కుంతీదేవికి ఉన్న పాండుమరకు శాపం ఏంటి? భార్యతో సాంగత్యం చేసి చనిపోతాడు. కాబట్టి అప్పుడు పిల్లలు లేరు, ఇంకా సాంగత్యం చచ్చిపోతారు కాబట్టి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ గాంధారి కుంతీదేవికి వరం ఉంది. ఎవరిస్తారు? దుర్వాస మహాముని వరం ఇస్తాడు ఆయనకి. దుర్వాస మహామునికి సేవ చేస్తుందని. సేవ చేస్తే నీ ఇష్టదేవతను ఎవరు తలుచుకున్నప్పుడు కూడా వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు, వాళ్ళ ద్వారా నువ్వు ఏం కాదు వరం పొందొచ్చని వరం ఇస్తాడన్నమాట. ఆ వరం కారణంగా ఆమె ఆ విషయం పాండవులకు తెలుసు కాబట్టి ధర్మరాజుని యమధర్మరాజుని తలుచుకోమంటుంది అనమాట. యమధర్మరాజు ప్రత్యక్షం అవుతాడు, ఆమె ద్వారా ధర్మరాజు లభిస్తాడు. తర్వాత వాయుదేవుడి ద్వారా భీముడు జన్మిస్తాడు, ఇంద్రుడి ద్వారా అర్జునుడు జన్మిస్తాడు, అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులు జన్మిస్తాడు. అశ్విని దేవతలు కుంతీరానికి వాళ్ళు జన్మించరు, అశ్విని దేవతలు మాద్రికి జన్మిస్తారు. మాద్రి కూడా కుంతీ మహారాణియే మంత్రం ఇస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత ధర్మరాజు పుట్టాడు అని తెలుస్తుంది ఎవరికి? గాంధారికి. అప్పుడు ఇంకా ఆమెకి ప్రసవం అవ్వలేదన్నమాట. అరే అప్పుడే కుంతీరానికి కుమారుడు పుట్టాడంటే వాడే పెద్దవాడు, వాడే రాజు అవుతాడు, నాకు గర్భాల ఉపయోగం ఉద్దేశంతో అసూత ఏం చేస్తుంది? గర్భాన్ని బాదుకుంటుంది అన్నమాట. ఇలా బాదుకుంటుంది. బాదుకుంటం వల్ల ఆ బాధల వల్ల ఏమవుతుంది? ఆమెకి అబార్షన్ అయిపోతుంది. అబార్షన్ అయిపోతే ఇప్పుడు వ్యాస భగవాన్ వచ్చి వాళ్ళని ఆ 101 ముక్క వద్దన్నమాట. ఆ పిండం ఆ 101 ముక్కల్ని 101 కుండల్లో పెట్టి వాటికి అనేక రకాల మంత్రతంత్రాలు వేసి అన్నీ వేసి ఉంచితే కొన్నాళ్ళకి ఒక్కొక్క కుండ నుంచి ఒక శిశువు వస్తాడనమాట. అలాగే 100 మంది కౌరవులు జన్మిస్తారు. ఒక సెల్లు దుస్తల ఒక సెల్లు ఉంటుంది అన్నమాట. అంటే ఈ విధంగా గాంధారి అసూయ వల్ల ఏమైంది? దుర్యోధనుడు పుట్టాడు అన్నమాట. అదే అసూయ దుర్యోధనుడికి జీవితాంతం ఉంది. కాబట్టి గర్భం ధరించినటువంటి స్త్రీ ఎప్పుడు కూడా సాత్వికంగా ఆలోచిస్తూ ప్రేమతో ఉంటే పుట్టి సంతానం కూడా ఆ విధంగానే పుడతారు. ఇలా అసూయతో ఉంటే పుట్టి సంతానం కూడా అసూయతోనే పుడతారు. ఆ అసూయ వల్ల వాళ్ళ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి అనేటువంటి ఉపయోగం ఉండదు అన్నమాట.
దుర్యోధనుడు పుట్టిన తర్వాత ఆయన యొక్క జాతక ఫలాన్ని పరీక్షించారనమాట. పరీక్షిస్తే ఏమొచ్చింది, ఈ దుర్యోధనుడి వల్ల కులక్షయం జరుగుతుంది, కులం నశించిపోతుంది అని చెప్తారనమాట. అంటే ఆవిడ పెద్దలు ఏం చేస్తారంటే దుర్యోధనుడిని సంవరించండి అడుగు పట్టేసి అంటారు అనమాట. దీనివల్ల కులం నాశనం అవుతుంది. ఒక కులం గురించి ఒక వ్యక్తిని చంపడం తప్పేం కాదు ధర్మం ప్రకారం. కాబట్టి సంవరించను అంటే ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు. లేదు లేదు నా కుమారుని నేను సంవరించను అంటాడు అనమాట. కానీ ఏమైంది, దుర్యోధను వల్ల మొత్తం కౌరవ వంశం నాశనం అయిపోయింది. ఇదిగా దుర్యోధనుడికి ఆయనకి అర్హత లేదు, అధికారం లేదు. కానీ అధికారం పొందాలనే ఉద్దేశంతో నిరంతరం కూడా పాండవుల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండి అసూయని కలిగి ఉన్నాడు అనమాట. అందరికన్నా ఎక్కువ అంటే దుర్యోధనుడికి భీముడి మీద ఉండేది అనమాట. భీముడి పుట్టిన తర్వాత కుంతిదేవి కొండ మీద ఉందన్నమాట. పుట్టిన ఇలా ఎత్తుకుంది బరువు కాయల కిందకు వదిలేసింది, కొండ మీద కిందకు వదిలేసింది. చేయి జారిపోయింది బరువు కాయలకి, కింద పడిపోయాడు భీము, కొండ మీద కింద పడ్డాడు అన్నమాట. ఏమవుద్ది, చచ్చిపోతాడు పిల్లవాడు. అందరూ చచ్చిపోయాడు అనుకున్నారు. పాండు మహారాజు కుంతి అందరూ పిల్లవాడు చనిపోయాడు అసలు కింద పడేసానండి. కిందగా చూస్తే భీముడి పడిన రాయ పిండి అయిపోయిన తప్ప భీముడికి ఏం అవ్వలేదు అనమాట. అంటే పుట్టుక నుంచి అంత బలవంతుడు భీముడు. అందుకు దుర్యోధనుడికి ఏంటంటే ఇందులో ధర్మరాజు నన్ను ఏం చేయడు, అర్జునుడిని ఏం చేయడు, నకుల సహదేవులు ఏం చేయరు, కానీ భీముడు మాత్రం నాకు ఆటంకం సంగతి తెలుసు అనమాట. భీముడు చాలా బలవంతుడని చిన్నప్పటి నుంచి అసూయ ఉంది దుర్యోధనుడికి. అసూయుడు ఏం చేస్తాడు, భీముని అడ్డు తొలుచుకోవాలని విషాహారం కలిపి కాలు చేతులు కట్టి గంగలో పారేస్తాడు అన్నమాట. చివరికి అక్కడ కూడా చేయడానికి మంచిగా జరుగుతుంది. ఆయనకి 10,000 ఏనుగులు బలం వచ్చేటువంటి ఔషధాన్ని తాగుతాడు అనమాట భీముడు నాగలోకం వెళ్ళి. ఆ విధంగా చిన్నప్పటి నుంచి అసూయ భావంతో ఉండడం వల్ల అర్జునుడికి ఎటువంటి భగవత్ సంబంధమైన జ్ఞానం అబ్బలేదు. ఆయనకి అసలు భగవంతుడి విశ్వాసం లేదు. అసూయన వాడికి భగవంతుడి విశ్వాసం ఉండదు, ఎందుకంటే విశ్వాసం కలగదన్నమాట అది. ఆ విధంగా ఎన్నోసార్లు వాళ్ళని చంపడానికి, లక్కాగురవ పెట్టి చంపడానికి ఇంకా అనేక రకాల విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. కారణం ఏంటి, వాళ్ళకి అధికారం అర్హత లేకపోయినప్పటికీ కూడా అధికారం పొందాలి, వాళ్ళెందుకు అధికారంగా ఉండాలి, మేము అధికారంలో ఉండాలంటే భావనతో. చివరికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి, కానీ పాండవులను ఎవరు ఏం చేయలేకపోయారు. కారణం ఏంటి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రక్షణ ఉంది. శ్రీకృష్ణ భగవాన్ యొక్క రక్షణ ఉంటే ఎవరు ఏమి చేయలేరన్నమాట. ఈ సృష్టిలో ఎవరు కూడా ఆ యొక్క జీవిని ఏం చేయలేరన్నమాట. ఆ విధంగా దుర్యోధనుడు రాజు ఎలాగంటే ఈ ధర్మరాజు పాండవులందరూ రాజకుమారుగా ప్రకటించారు, యువరాజుగా ప్రకటించారు. ప్రకటిస్తే తర్వాత రాజు ఆయనే. ఇంకా దుర్యోధనుడికి శాంతి లేదు. అంటే సభలో పెద్దలు ఉంటారు కదా, పెద్దలందరూ ఏం నిర్ణయించారంటే ధర్మరాజు పెద్దవాడు కాబట్టి ధర్మరాజు రాజు అవ్వాలి భవిష్యత్తులోనే ఉద్దేశంతో నిర్ణయించి ఆయన యువరాజు చేసేసారు. ఇక దుర్యోధనుడికి శాంతి లేదన్నమాట పెద్దల ప్రకారం. అప్పుడు ఎన్నో రకాల దుర్యోధనుడు, దుశాసనుడు, కర్ణుడు, నకులు, ఇది శకుని మామ వీళ్ళందరూ కలిపి కుట్ర పండుతారు. కుట్ర పన్ని వీళ్ళని కాశీనగరం పంపించి అక్కడ లక్కాగృహం తయారు చేసి అందులో కాల్ చేసి పరిరక్షణ చచ్చిపోయిన చెప్దామనే ఉద్దేశంతో ప్లాన్ వేస్తారన్నమాట. ఈ ప్లాన్ కూడా భగవంతుడు రక్షిస్తాడు, విదురుల వారు సహకారంతో అందరూ రక్షిస్తారు. వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ చెప్తారంటే కొన్నాళ్ళ పాటు మీరు అజ్ఞాతవాసంలో ఉన్నారని చెప్తారనమాట. వాళ్ళు ఏకచక్రాపురంలో అజ్ఞాతవాసం చేస్తారు. ఆ ఏకచక్రాపురంలోనే నిత్యానంద మహాప్రభు ఆవిర్భవించారనమాట. బెంగాల్లో ఉంటుంది అది. అజ్ఞాతవాసం చేస్తే అందులో లక్కాగృహంలో 5 శవాలు కనపడతాయి, ఎముకలు కనపడతాయి అన్నమాట. పాండవులు చనిపోయే 6 శవాలు కుంతిమానంతో కలిపి. వీళ్ళు చనిపోయానికి గొడవ లేదనే ఉద్దేశంతో దొంగ ఏడుపులు ఏడుస్తుంటారు అనమాట. ఏడుపులు వేసి వాళ్ళకి తిలోదకలు ఇచ్చేస్తారు. నది ఒడ్డుకు వచ్చి మొత్తం సంస్కారాలు చేసేస్తారు అనమాట. చేసిన తర్వాత మరి ధర్మరాజు చనిపోయాడు కాబట్టి ఏం చేయాలి, ఇంకా దుర్యోధనునే యువరాజు చేయాలన్నమాట. అందులో దుర్యోధను యువరాజు చేస్తారు.
దుర్యోధనుడు హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత మళ్ళీ పాండవులు తిరిగి బయటకు వచ్చారన్నమాట. మళ్ళీ తగాద మొదలైంది. ఇప్పుడు ధర్మరాజు ముందు యువరాజుని చేశారు, కానీ ధర్మరాజు చచ్చిపోయాని దుర్యోధను యువరాజు చేశారు. కాబట్టి ఇద్దరు యువరాజు చేశారు కాబట్టి ఇద్దరు యువరాజులే అనే ఉద్దేశంతో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారన్నమాట. దీనికి ఏం ఎవరికి అర్థం కాలేదు. చివరికి ఏం చేశారంటే రాజ్యాన్ని పనిచేశారు. హస్తినాపురం ఒకరికి, ఇంద్రప్రస్థం ఒకరికి పనిచేశారు అనమాట. ఇంద్రప్రస్థం ఏంటది? అది పాడుబడిన రాజ్యం. హస్తినాపురం ఐశ్వర్యవంతమైన రాజ్యం. ఈ విధంగా పంచిన తర్వాత శ్రీకృష్ణ భగవాన్ సహాయంతో ఇంద్రప్రస్థంకి అద్భుతమైనటువంటి ఐశ్వర్యం వచ్చింది. ఆ ఐశ్వర్యం వల్ల ఎంతో మొత్తం ఆ రాజ్యం అంతా ఐశ్వర్యవంతంగా ఉంది. ధర్మరాజు ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు, అశ్వమేధ యజ్ఞం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు దానికి దుర్యోధను కూడా ఆహ్వానిస్తాడు, తమ్ముడు కాబట్టి దుర్యోధను వస్తాడు అనమాట. అందులో మయసభ ఒక సభ ఉంటుందన్నమాట. అది మయుడు అనే ఒక రాక్షసుడు, ఒక రాక్షస శిల్పి దాన్ని నిర్మించాడు. ఆయన ఎందుకు నిర్మించాడంటే ఒకసారి అగ్నిదేవుడు ఆ వనాన్ని భుజించడానికి వచ్చినప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడు ఆ వనాన్ని కాపలా కాస్తుంటారు బయటకు పోకుండా. అందులో ఈ మయుడు కూడా చిక్కుడిపోతాడు అగ్నిలో. వాడు రక్షమామ అంటే అభయం ఇస్తారు, కృష్ణ అభయం ఇస్తే రక్షిస్తారనమాట. అప్పుడు చెప్తాడు, మీకు నేను ఒక అద్భుతమైనటువంటి ఒక సభని ఇస్తాను నీకు తొందరలో అని చెప్తాడు అనమాట మయుడు. ఆ విధంగా ఈ ఇంద్రప్రస్థంలో ఒక అద్భుతమైనటువంటి మయసభను నిర్మించాడు అన్నమాట. ఆ మయసభ ఏంటంటే ఉన్నది లేనట్టు లేని ఉన్నట్లు కనపడుతూ ఉంటుంది అన్నమాట. మయసభ యొక్క లక్షణం అది. అంత అద్భుతంగా నిర్మించాడు అనమాట. దుర్యోధనుడు ఇదంతా చూశాడు. చూస్తే హస్తినాపురం కన్నా ఎక్కువ ఐశ్వర్యం ఉంది. దుర్యోధనుడి మనసులో అసూయ బయలుదేరింది. అరే, వీళ్ళకి ఏమీ లేని రాజ్యం ఇస్తే నాకన్నా గొప్ప రాజ్యాన్ని స్వీకరించారు వీళ్ళు, గొప్ప రాజ్యాన్ని సమకూర్చుకున్నారు వీళ్ళు. ఏదో రకంగా దీన్ని మనం మన చేతిలో హస్తగతం చేసుకోవాలి అన్న భావనతో హృదయంలో ఉన్నాడు అన్నమాట. అందుకే తన అన్నగారు బాగున్నాడు, పోలే నా అన్నగారు బాగుంటే నాకు చాలా బాగుంటుంది కదా, దుర్యోధనుడు చాలా మంచివాడు, నా సోదరుడు నాకు చాలా సహాయం చేస్తాడు, నా సోదరుడు నాకున్న ఒకటి అన్న భావన లేదు వాళ్ళలో. అంటే అసూయ ఉన్న వాళ్ళు అలా ఉండదన్నమాట. ఏదో రకంగా దీన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తాడనమాట. అనుకుంటూ వచ్చేటిగా మైసభను తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఆ మైసభలో లేని ఉన్నట్టుగా ఉండదు కనపడుతుంది కదా. ఒకసారి అడిగి నీళ్ళు కింద కనపడుతుంది, అడిగేస్తే నీళ్ళు కదా మామూలుగా ఉంటుంది. ఎదరికి వెళ్తే అది కూడా నీళ్ళే కనపడుతుంది. అర్జున్ ఏమనుకుంటాడంటే ఇది నీళ్ళు కనుకుంటూ దుర్యోధనుడు మా దాంట్లో అడిగితే నీళ్ళు అయ్యి కొట్లో పడిపోతాడు అనమాట. వాడు కొంతమంది నవ్వుతారు, కానీ ద్రౌపదీదేవి నవ్వదు, అదేమి ఇక్కడ ఏమి ఆమె అందరూ వారిస్తుంది. కానీ దుర్యోధనుడు ఏమనుకుంటాడంటే ద్రౌపది తను చూసి నవ్వింది అనుకుంటాడు అనమాట. నవ్విందనుకుని అప్పటి నుంచి ద్రౌపది కక్ష పెట్టుకుంటాడు. కక్ష పెట్టుకుని ద్రౌపదిని ఏదో రకంగా అవమానించాలి, పాండవులకు ఐశ్వర్యాన్ని కొట్టేయాలనుకుంటాడు అనమాట. ఇది ఎంత కారణం ఏంటి? తనకన్నా ఎక్కువ సంపద ఉన్న ఉద్దేశంతో అసూయ చెంది ఆ విధంగా తనకి సంపద ఉన్నప్పటికీ, తనకు అందమైన భార్య ఉన్నప్పటికీ కూడా దాని సంతృప్తి చెందకుండా ఇతరుల యొక్క ఆస్తిని కొట్టాలని ఆ అసూయతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ఏమైంది? ఎటువంటి సౌఖ్యము ఆనందము లేకుండా సర్వ బంధువుల్ని, సర్వ కుటుంబాన్ని, వంశాన్ని నాశనం చేసుకున్నాడు అనమాట. అంటే ఆ విధంగా అసూయ ఉంటే ఏమవుతుందంటే సమస్తము కుటుంబం నాశనం అయిపోతుంది. మరి అసూయ ఉండడం వల్లే దుర్యోధనుడికి ఎప్పుడు కృష్ణుడి పట్ల ఎటువంటి అనురాగం కానీ, ప్రేమ కానీ, గౌరవం కానీ లేదు. ప్లస్ కృష్ణుడు చెప్పేటువంటి ఏ జ్ఞానం కూడా దుర్యోధనుడికి నప్పేది కదన్నమాట. ఇద్దరికి, కౌరవులకి పాండవులకి యుద్ధం వచ్చే సమయంలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి బోధన చేస్తాడు. ఏ దుర్యోధన, ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు యుద్ధం చేయడం మంచిది కాదు, వాళ్ళకి న్యాయంగా పిత్రాజితమైనటువంటి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయి, నీ రాజ్యం నువ్వు వేలుకో, దీనివల్ల ఎవరికి ఏ హాని ఉండదు, అనవసర రక్తపాతం ఉండదు అని సాక్షాత్తు భగవంతుడు ఆయనకి బోధన చేస్తూ ఉన్నాడు. కానీ భగవంతుని యొక్క భావన దుర్యోధనకి ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు? అసూయ కారణం.
ఇది అసూయ ఉన్నవాడికి ఎదుటి వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎక్కదు. ఇంకా భగవంతుడు చెప్పే మాటలు ఎక్కడ ఎక్కుతాయి? మరి ఆడికి జ్ఞానం పొందలేదనుకుని ఏమవుతుంది? అజ్ఞానంలో ఉంటాడు, అంధకారంలో ఉంటాడు. అంధకారం తప్పులు చేస్తాడు. తప్పులు చేయడం ద్వారా ఎన్నో రకాల అనర్థాన్ని కొని తెచ్చుకుంటాడు అన్నమాట. ఈ విధంగా మళ్ళీ దుర్యోధను కృష్ణుని అవుతాడు తెలుసా? వియ్యంగుడు అవుతాడు. శ్రీకృష్ణ భగవానుడు కుమారుడు జామవతి కుమారుడు సాంబుడిని దుర్యోధను కూతురుకి వివాహం చేస్తారు. అయినప్పటికీ కూడా కృష్ణుడి పట్ల దుర్యోధనుడికి ఎటువంటి గౌరవం కానీ మంచి భావన కానీ లేదన్నమాట. అంటే మరి కృష్ణుడికి అర్జునుడికి కృష్ణుడి బంధువే, దుర్యోధనుడికి కృష్ణుడి బంధువే. కానీ అర్జునుడు భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని గ్రహించాడు, దుర్యోధనుడు గ్రహించలేకపోయాడు. కారణం ఏంటి? అసూయ. కానీ అర్జునుడికి అటువంటి అసూయ లేదు. అసూయ లేదు అర్జునుడికి. ఆయన చాలా నిర్మలంగా ఉన్నాడు అర్జునుడు. అందుకే అర్జున, నీకు అసూయ లేదు కాబట్టే నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను. మరి జ్ఞానం వల్ల ఏంటి ఉపయోగం? ఇక్కడ వివరిస్తున్నాడు. జ్ఞానం వల్ల ఉపయోగం ఏంటంటే, జ్ఞాన విజ్ఞాన సేతుం యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. నువ్వు జ్ఞానం పొందడం వల్ల సకల అశుభాల నుంచి బయటపడతావు. అశుభాలంటే మనకి ఆనందాన్ని చేకూర్చు, దుఃఖాన్ని చేకూర్చుతాయి అనమాట. అశుభాలంటే, శుభం అంటే మనకు ఆనందం చేకూరుస్తుంది. అంటే ఈ జ్ఞానం నేర్చుకోవడం ద్వారా నువ్వు అన్ని రకాలటువంటి అశుభాన్ని బయటపడి శుభాన్ని పొందుతావు. అంటే భగవద్ జ్ఞానం పొందినవాడే శుభాన్ని పొందడం తప్పించి భగవద్ జ్ఞానం పొందినవాడు శుభాన్ని పొందలేడు. ఆ విధంగా దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవానుడికి బంధువు అయినప్పటికీ కూడా, బలరామ ప్రభువుల యొక్క శిష్యుడు కూడా దుర్యోధనుడు. మరి అంత అవినాభావ సంబంధం ఉన్నప్పటికీ కూడా భగవంతుడితో జ్ఞానాన్ని తెలుసుకోలేదు. కారణం ఏంటి? అతని యొక్క అసూయ కారణం. అదేవిధంగా మనం కూడా ఇతరుల పట్ల కానీ భగవంతుని పట్ల కానీ దేని పట్ల అసూయ కలిగి ఉన్నాం అనుకోండి, మనకి భగవద్జ్ఞానం రాదు, భగవంతుని పట్ల ప్రేమ ఏర్పడదు. కాబట్టి అసూయ లేదు కాబట్టే ఇక్కడ అర్జునుడికి భగవంతుడు జ్ఞానం ఉపదేశిస్తున్నాడు. ఆ విధంగా ఆధ్యాత్మిక గురువు కానీ పరమ వైష్ణవుడు కానీ అసూయ లేదు కాబట్టి ఇతరులకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. మీకు పెద్ద వజ్రం లభించింది అనుకోని ఏం చేస్తారు? ఎవరైనా పిలిచి ఇచ్చేస్తారా? ఇవ్వం కదా మనం, ఏమని దాచుకుంటామగా. కానీ వైష్ణవుడు ఈ జ్ఞానానికన్నా ఎంతో ఉన్నతమైనటువంటి, ఈ వజ్రం కన్నా ఎంతో ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాక్షాత్తు భగవంతుని అందరికీ ఇస్తూ ఉంటాడు అన్నమాట. వజ్రం కన్నా విలువైంది ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ భక్తి అనేది మనకి ఎన్నో రకాల ఉదాహరణలో వివరించవచ్చు అన్నమాట. సో సనాతన గోస్వామి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని చెప్పేసి జపం చేసుకుంటూ ఉన్నాడు ఒక ఆశ్రమంలో. కానీ సనాతన గోస్వామి దగ్గర పెద్ద వజ్రం ఉందన్నమాట, చింతామణి. చింతామణి అంటే, చింతామణి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర చింతలు ఉండవు. చింతలు అంటే ఏంటి? కష్టాలు ఉండవు అన్నమాట, అన్ని లాభాలు ఆనందం ఉంటుంది అన్నమాట. దాని పేరు చింతామణి. అది యాక్చువల్గా గోలోక బృందావనంలో ఉంటుంది అన్నమాట చింతామణి. చింతామణి ప్రకరసద్మసు అంటే చింతామణితో గోడలు కట్టి ఉంటాయి అనమాట మొత్తం గోలోక బృందావనం అంతా కదా. ఒక మని ఉంటేనే ఈ ప్రపంచంలో ఎవరో కూడా ఆనందంగా ఉంటారు, ఎవరికి దుఃఖాలు ఉండవు అనమాట. ఒక మని ఉంటే అటువంటి భగవంతుని యొక్క రాజ్యంలో అనంతమైన మనులతో గోడలు కడతారు అనమాట. ఎవరైనా వజ్రవైడూర్యాలతో మనులతో గోడలు కట్టుకుంటే ఎవరైనా, కానీ శ్రీకృష్ణ భగవాన్ గోలోక బృందావనంలో ఆ మనులతో గోడలు కట్టుకుంటాడు అనమాట. అంటే అంత ఐశ్వర్యవంతుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ మణి ఉందన్న సంగతి దొంగ తెలిసిందనమాట. దొంగ తెలిస్తే ఏదో రకంగా వెళ్ళి నేను ఆ మణి కొట్టాలనే ఉద్దేశంతో సనాతన గోస్వామి ఆశ్రమానికి వస్తాడు దొంగ. వచ్చి పీకి కత్తి పెడతాడు. నీ దగ్గర మనం ఇస్తావా సత్తావా అంటాడు అనమాట. సనాతన గోస్వామి చెప్తారే, నువ్వు ఆ మనకు నాకు సంపాల్సిన అవసరం లేదు, మన ఇస్తాను తీసుకుంటాడు అనమాట. కత్తి తీసుకుంటా అంటాడు అనమాట. అదే గేట్ దగ్గర ఒక డస్ట్బిన్ ఉంటుంది, డస్ట్బిన్ తీసుకుంటాడు అనమాట.
అంటే దొంగ వెళ్ళి అందులో చెత్తను తీస్తే అడుగు తల మెడ ఉంటుంది అన్నమాట. మనం తీసుకెళ్ళిపోతాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది, అరే ఇంత విలువైన మనీని డస్ట్బిన్లో బాడేసాడంటే ఇంకా విలువైన ఏదో ఉంటుంది అతని దగ్గర, అంటే నన్ను మోసం చేసిన అవుతుంది, మళ్ళీ వెనకొచ్చి కత్తి పెడతాడు. అరే ఎలా బాబు నీకు మనీ ఇచ్చాగానే ఎందుకు కత్తి పెడతాను అడుగుతాడు అన్నమాట. అరే నువ్వు అంత విలువైన మనీ డస్ట్బిన్లో బారేసావు, నీ దగ్గర ఇంకా ఎంతో విలువైనది ఉంటుంది, నాకు ఇస్తావా సస్తావా అంటాడు అన్నమాట. మన దగ్గర విలువైన తీసుకుంటావా అని అడుగుతా సాధారణంగా వస్తాం. తీసుకుంటాను ఇయ్యి అంటాడు అనమాట. అయితే నువ్వు ఆ మనీ ముందు ఆ గోదావరిలో బారే అంటాడు అనమాట. దొంగ మనీ గోదావరిలో పారేస్తాడు, ఇంకా విలువైన ఏదో ఉందనుకుని. సనాతన గోస్వామి ఆ దొంగ చేత 2 చేతుల పైకి ఎత్తమని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది కృష్ణుని యొక్క హరినామ చింతామణి. ఈ మణి ఆ మణి కన్నా చాలా గొప్పది. ఆ మణి దగ్గర ఉంటే నీకు ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ఈ హరినామ చింతామణి దగ్గర ఉంటే అన్ని కష్టాలు పోతాయి అని సనాతన కోసం చెప్తాడు. అప్పుడు ఆ దొంగ కూడా ఆ హరినామం జపించి ఆయన కూడా భక్తులు అవుతాడు అన్నమాట. ఎందుకంటే మామూలు మణి కన్నా హరినామ చింతామణి ఎందుకు గొప్పదంటే, ఈ మామూలు మణి మనం ఇక్కడ నుంచి మనతో ఉంటుంది, సరిగ్గా దాయకపోతే వేరే వాళ్ళతో ఉంటుంది, లేదా మనం చంపేస్తూ కూడా. మన దగ్గర పెద్ద మని ఉందనుకోండి, ఇవ్వకపోతే ఏం చేస్తారు అవతలోడు, మనం చంపేస్తాడు కూడా. దానివల్ల ఎక్కువ కష్టాలు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం చనిపోతే మనతో ఏం రాదు, అది ఏమి వస్తుందా, రాదు. కానీ హరినామం అలా కాదు. హరినామం దగ్గర ఉండడం వల్ల మనకి అన్ని రకాల కష్టాలు పోతాయి, ఎవరు మన జోలికి రారు. ఎందుకంటే నువ్వు హరే కృష్ణ మంత్రం చేస్తున్నావు అనుకోండి, ఇక్కడ విలువైన కావాలనుకోండి తీసుకో అంటావు, తీసుకోమంటావు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తీసుకో, చింతమంది తీసుకుని ఇచ్చేస్తాం వాడికి. ఇప్పుడు మన దగ్గర ఒక మణి దొంగలు అవతల తీసుకున్నాక ఏమవుతుంది, మన దగ్గర మణి ఉండదు కదా. కానీ హరినామం అని ఎంతమందికి ఇచ్చినా అది మన దగ్గరే ఉంటుంది. అవతలోడు కూడా చింతామణిగా మారిపోతాడు, మనం కూడా మారిపోతాము. అది ఎవరు తీసుకుంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతులుగా అయిపోతారన్నమాట. మళ్ళీ ఆ మనీ ఏమవుతుంది, హరినామ చింతామణి మనతోనే వస్తుంది, జన్మజన్మలు మనతోనే ఉంటుంది. గోలోక బృందావనం శాశ్వతమైనటువంటి గోలోక బృందావనం వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకు లభిస్తుంది. కానీ భౌతికమని ఇప్పుడు కూడా మనకి అలా ఇవ్వదు. మనం ఈ భౌతిక జగత్తు ఉండేటట్లనే చేస్తుంది. నా వజ్రం నా మన మనం దాన్ని దాచుకుంటూ నిరంతరం దాన్ని చింతిస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, ఎవరికి దొరకకుండా చేసేస్తూ, దాన్ని కాపలాగానే అనేక రకాలు చేస్తూ ఎంతో చింతన అనిపిస్తాం ఆ మని ఉంటే. కానీ హరినామ చింతామణి ఉంటే అన్ని చింతనలు బయటికి వెళ్ళిపోతాయి, ఓన్లీ భగవత్ చింతన ఒకటే ఉంటుంది. అది హరినామ చింతామణి యొక్క గొప్పతనం అన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు, ఎంతోమంది ఆచార్యులు, శ్రీల ప్రభుపాదు వారికి అనుగ్రహం ద్వారా ఈ విలువైనటువంటి హరినామ చింతామణి అందరికీ లభించింది. ఆ మణి కన్నా ఈ మణి ఎంతో విలువైంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం రక్షించుకోవాలి. నిరంతరం కూడా మనము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ విధంగా మనము భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా మనలో హృదయం అన్ని చింతలు పోయి అసూయ పోతుంది. అసూయ పోయిందనడానికి నిదర్శనం ఏంటి? మీరు ఒక మంచి భక్తుడి దగ్గరికి వెళ్ళండి, ఆ భక్తుడు ఏం చేస్తాడు, తనకున్న కృష్ణ భక్తులు అంతా కూడా నీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఆయనకిలాగా నువ్వు భక్తుడిలాగా చేస్తాడు, ఆయనకిలాగా నువ్వు ఆనందంగా ఉండేలాగా చేస్తాడు. మరి అశ్వినుడు అలా చేస్తాడా? చేయడు. ఒక డబ్బులో ఇంటికి వెళ్ళండి, నేను లోపల రానిస్తాడా? లోపల రాని. ఎందుకు రాని లోపలికి? వీడు వస్తే నా ధనాన్ని దొబ్బేస్తాడేమో, వీడు ఏమైనా ఈ కోటేశ్వరుడు అయిపోతాడేమో అన్న ఉద్దేశంతో నేను లోపలికి రాని. కానీ భక్తుడు నాకలాగే అందరూ కూడా భక్తి చేసుకుంటూ, అందరూ కూడా కృష్ణుడికి అనుగ్రహం పొంది
ఆనందంగా జీవించాలి అని కోరుకుంటాడు అనమాట. ఆ విధమైన కోరికే అసూయ లేని రతనము. అనసూయత్వం అంటే అదేనమాట. అసూయ ఉండదు. అసూయ ఉన్నవాడు నాకులాగా అందరూ సుఖంగా ఉండాలని కోరుకోడు, నేనొక్కనే సుఖంగా ఉండాలని కోరుకుంటాడు అన్నమాట. కాబట్టి కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా అసూయపడుతూ అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే అతను కృష్ణ భక్తిని ప్రచారం చేస్తుంటారు. అసలు ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా ఈ యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. కృష్ణ భక్తిని అవలంబించేవాడికి అసూయ బదులు హృదయంలో ప్రేమ ఉంటుందన్నమాట. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, ప్రతి జీవికి ఆనందాన్ని ఇస్తుంది ప్రేమ. కానీ ద్వేషం అసూయ, ఎవరిలో అయితే ద్వేషం అసూయ ఉందో వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తుంది, ఎదుటివాడికి దుఃఖాన్ని ఇస్తుంది. ప్రేమ ఎవరిలో ఉందో వాడికి ఆనందాన్ని ఇస్తుంది, ఎదుటివాడికి ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన హృదయం అంతా కృష్ణ ప్రేమతో నిండుతుంది. మంత్రం జపించకపోతే ఈర్ష్య ద్వేషాలతో నిండిపోతుంది. దానివల్ల మనకు కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఎటువంటి ఉపయోగం కానీ ఆనందం కానీ ఉండదు. కాబట్టి మనము ఇతరులతో ప్రేమగా ఉండాలన్నా, మనల్ని మనం ప్రేమించుకోవాలన్నా మన హృదయం నిర్మలంగా ఉండేటట్లుగా మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల భగవంతునికి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఎందుకంటే అసూయ లేని వాడినే భగవంతుడు అనుగ్రహిస్తాడు, అసూయ ఉన్న వాడిని భగవంతుడు అనుగ్రహించాడు. ఒకవేళ భగవంతుడు అనుగ్రహిద్దాం అనుకున్నప్పుడు కూడా అసూయ ఉన్న వాడికి ఆ అనుగ్రహాన్ని పొందలేడు. దుర్యోధనుడికి ఇద్దరు అనుకున్నాడు భగవంతుడు అనుగ్రహం, కానీ దుర్యోధనుడు స్వీకరించలేదు. స్వయంగా భగవంతుడే వచ్చి రాయబారం చేశాడు, ఏ దుర్యోధన, ఇది మంచి పద్ధతి కాదు, నువ్వు ఈ యొక్క శత్రుత్వాన్ని వీడు, పాండవులకు వాళ్ళ రాజ్యాన్ని వారికి ఇచ్చేయి, నీ రాజ్యం ఏం కదా, వాళ్ళ రాజ్యం అది, అంటే వాళ్ళ రాజ్యానికి ఇచ్చి నీ రాజ్యం నువ్వు వెళ్ళుకో, ఆనందంగా జీవించాను అన్నమాట. కానీ వెళ్ళలేదు. మరి అర్జునుడికి ఇక్కడ యుద్ధం చేయాలని అన్నాడు అర్జునుడు. మరి కృష్ణుడు చెప్పాడు యుద్ధం చేయాలండి. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, ఓకే కృష్ణ నేను యుద్ధం చేస్తానన్నాడు. చేస్తానన్నాడు, యుద్ధం లాస్ట్ కొత్త యుద్ధం చేస్తానంటాడు, ముందు చేయనన్నాడు. దానికి ఎన్నో కారణాలు. కానీ కృష్ణభగవాన్ చెప్తే ఏం చేశాడు, ఓకే కృష్ణ నువ్వేం చెప్తే చేస్తానన్నాడు. అది భగవంతుని పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి యొక్క ప్రవర్తన, అసూయ లేని ప్రవర్తన. మరి దుర్యోధనుడు అలా చేశాడా? చేయలేదు. అంటే భక్తుడు అలా చేయడానికి కారణం అంటే భగవంతుని పట్ల ప్రేమ. బయట చేయబడిన కారణం ఏంటంటే భగవంతుని పట్ల ద్వేషం. ఈ విధంగా మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి అంటే మనము నిర్మలంగా ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి. నిర్మలం అసూయ అన్నదంటే మాలిన్యం. ఉదాహరణకి ఈ ప్రదేశం అంతా కూడా చాలా ఇక్కడ కుక్కలు శుభ్రంగా మూత్రం వెళ్ళేసి మలం వెళ్ళేసి దుమ్ము అంతా ఉన్నాయన్నమాట. ఎవరు కూర్చుంటారు ఇక్కడ? ఎందుకు కూర్చోం? అది అశుభ్రంగా మాలిన్యంతో ఉంది కాబట్టి కదా. మరి అశుభ్రంగా మాలిన్యంతో ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చోవటం లేదంటే నీ హృదయం నిండా కామ క్రోధ లోభ వాత్సల్యంతో పెట్టుకున్న మాలిన్యంతో పెట్టుకుంటే భగవంతుడు నీ హృదయంలో ఉంటాడు. ఉన్నప్పటికీ కూడా నీకు ప్రత్యక్షం కాడు, అనుభూతం కాడు. కాబట్టి ప్రదేశం శుభ్రంగా ఉంటే ఎలాగైతే మనం అక్కడ కూర్చోవడానికి మనం అంగీకరిస్తామో అదేవిధంగా భగవంతుడు మన హృదయంలోని మనకి వ్యక్తీకరణ అవ్వాలి అంటే, మనకు అనుభూతి చెందాలి అంటే మన హృదయం కూడా పవిత్రమని చేసుకున్నప్పుడే భగవంతుడు అనుభూతి చెందుతాడు. మన హృదయాన్ని ఈ కామ క్రోధ లోభ మాత్సర్యాలతో మనం నింపుకున్నాం అనుకోండి, ఆయన అనుభూతి చెందడు, వల్ల మనకు వ్యక్తం కాడు. ఇక్కడ బాగా గత్తర ఉందనుకోండి, మనం ఏమైనా పెంటకి వెళ్తాం ఎప్పుడైనా? పెంటకి కూర్చుంటామా? కూర్చోం. ఎందుకు కూర్చోం? అది కూర్చోడానికి అర్హతమైన ప్లేస్ కాదు. అదేవిధంగా మన హృదయంలో ఇక ద్వేషము, పగ, కుతంత్రాలు, కుట్రలు, వార్మలింతనము ఇవన్నీ ఉన్నాయనుకోండి, భగవంతుడు కూడా హృదయంలో మనకి వ్యక్తం కాడు. హృదయంలోనే ఉంటాడు, మనకి వ్యక్తం కాడు.
భగవంతుడు వ్యక్తం కాకపోతే ఏమవుతుందంటే నీలో ఎటువంటి పరివర్తన కానీ మార్పు కానీ రాదు. నువ్వు భౌతికమైన గుణాలతోనే జీవిస్తావు, ఈశ్వరుదేశంతో జీవిస్తావు. ఆవిడ ఆ విధంగా ఎవరికైతే భక్తి లేదో అందరూ కూడా ఈశ్వరుదేశంతో ఉంటారు. ఇద్దరు అసూయపరులు కలిసారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇద్దరు అసూయపరులే. ఎలా ఆలోచిస్తారు వాళ్ళు? ఈయన నేను ఎలా నాశనం చేయని ఈడు ఆలోచిస్తాడు, ఈయన ఎలా ఈడు ఆలోచిస్తాడు అన్నమాట. అలాగే ప్రపంచం అంతా కూడా అసూయతో ఉందనుకోండి, ప్రతివాడు కూడా ఎదుటివాడిని ఎలా నాశనం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎలా నాశనం చేయాలో ఎలా ఆలోచిస్తారంటే, దుర్యోధనుడు పాండవుల్ని బాహ్యంగా ఏం చేయలేదు, ప్రేమను నటించి వాళ్ళని అంతం చేయడానికి ప్రయత్నించాడు అనమాట. ఇంటర్నల్గా అసూయ ఉంది, కానీ బాహ్యంగా ఏం చేశాడు? ప్రేమ నటించాడు అన్నమాట. అలా అసూయపురు అందరూ ప్రేమ నటిస్తారు, అందరూ ప్రేమ నటిస్తారు. సమయం వచ్చినప్పుడు మనల్ని నాశనం చేస్తారు. ఎలా నాశనం చేస్తారంటే, మన ఏదైనా సలహాదిగా అనుకోండి, తప్పుడు సలహా ఇస్తాడు అన్నమాట. ఇలా అనేక రకాలుగా చేసి మనల్ని నాశనం చేయడానికి చూస్తారు అనమాట. అవతోడు అలా చూస్తాడు. అలాగే అందరూ అలా ఉండడానికి ఏమవుతుంది? అందరమైన స్పర్ధ వస్తుంది, గొడవ వస్తుంది. అందుకు ఒకరి పట్ల ఒకరు ప్రేమించుకునేటువంటి అవకాశమే ఉండదు అన్నమాట. అదే భగవంతుని ప్రేమించామనుకోండి, అందరి పట్ల అనురాగం ఏర్పడుతుంది. అందరూ ఒకే స్వభావాన్ని కలిగి ఉంటారు. మనందరూ భగవత్ సంతానమే, మనందరూ కలిగి ఉండాలి. మాతాజీ మీరు మా సిస్టర్, ప్రభుజీ మా బ్రదర్. ఇప్పుడు బ్రదర్ సిస్టర్తో ఎలా ఉంటాం? చాలా అన్యోన్యంగా ఉంటాం. కాబట్టి మనం భక్తులందరూ ఏం చేస్తాం? అన్యోన్యంగా ఉంటాం. ఎవరి పట్ల ద్వేషం కానీ ఏం లేకుండా అందరూ ఆనందంగా ఉండేటట్టుగా మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కారణం ఏంటి? మన హృదయం శుద్ధవడమే కారణం. హృదయంలో అసూయ గట్టి ఏం లేదు కాబట్టి, అసూయ ఉదయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇరువురు ప్రేమిస్తూ ఉంటాం. ఆ విధంగా ఆ యొక్క మనుషులమైన బంధం ఏర్పరిచిన స్థితి యొక్క ప్రేమకి లభిస్తుంది. అసూయకి బంధం ఇడిపోతుంది, ప్రేమకి బంధం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి భగవంతుని పట్ల అసూయ ఎన్ని ఉండవల్ల ఏమవుతుందంటే, మనకి భగవద్ జ్ఞానాన్ని స్వీకరించేటువంటి అర్హతను కోల్పోతాం అన్నమాట. జ్ఞానం లేకపోతే మనకి ఎటువంటి సౌఖ్యం కానీ, ఆనందం కానీ, అభ్యుదయం కానీ ఏమి ఉండవు. మనం ఇంకా 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 దిగజారిపోతాం అన్నమాట. జ్ఞానం లేకపోతే ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? ప్రభుపాద చెప్తారనమాట. ఉదాహరణకు ఒక దొన్నపోతు వచ్చిందనమాట, ఇక్కడికి కూరగాయల మార్కెట్ ఉంది, అది అందులో ముట్టు పెట్టింది అని ఏం చేస్తాడు? కర్రతోటి కొడతాడు అనమాట. కొడితే మళ్ళీ ముట్టు ఎలా పెడతాడు అనమాట. మళ్ళీ కంచేపు మళ్ళీ ముట్టు పెడతాడు అనమాట, మళ్ళీ కొడతాడు అన్నమాట. అంటే ఎన్నిసార్లు కొట్టినప్పటికీ కూడా అది దెబ్బలు తింటే తప్పించి ఎక్కడి నుంచి వెళ్ళిపోదు. కారణం ఏంటి? దానికి జ్ఞానం లేదు. ఆ విధంగా జ్ఞానం లేని వ్యక్తి ఈ నిరంతరం తప్పులు చేస్తూనే ఎన్ని దెబ్బలు తిన్నప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు అన్నమాట. ఈ తప్పులు పాపాలు చేయడం వల్ల మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం తప్పులు పాపాలే చేస్తూ ఉంటాం. కారణం ఏంటి? జ్ఞానం లేకపోవడం. అంటే పశుప్రాయంగా మారిపోతాం అన్నమాట. అదే జ్ఞానం ఉంటే ఆ విధంగా చెయ్యం. కాబట్టి మనకు జ్ఞానం రావాలి అంటే భగవంతుడికి అనుగ్రహం లభించాలి. భగవంతుని అనుగ్రహం లభించాలంటే మన హృదయం నిర్మలం అవ్వాలి. మన హృదయం నిర్మలం అవ్వాలంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు మన నిమగ్నం కావాలి. అది ఒకటే సమస్త దుర్గుణాలని విరిచేస్తుంది అన్నమాట. మాలిన్యంతో ఉన్నటువంటి బుర్రతో ఉన్నటువంటి నీటిలో మనము ఒక ఇండుగాయ కానీ ఒక పట్టికని వేస్తే ఏమవుతుంది? ఆ మురికంతా ఏమవుతుంది? కిందకి దిగిపోతుంది. అదేవిధంగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని నామాన్ని వేసాం అనుకోండి, మన హృదయంలో మురికంతా కూడా కిందకి దిగిపోతుంది. దిగిపోతే పైన ఏముంటుంది? నిర్మలమైనటువంటి హృదయం ఉంటుంది. మనం బింతో నీళ్ళు తెచ్చాం, గోదావరి నుంచి మురికి నీళ్ళు, దాంట్లో ఇండుగా వేసాం, కంచేపటికి ఏమవుతుంది? మురికంతా దిగిపోయి పైన నిర్మలమైన నీరు ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మన హృదయంలో కూడా నిర్మలత్వం వస్తుంది భగవత్ నామం చెప్పించుకుంటారు. అలా చేయకపోతే నిర్మలత్వం రాదు. ఏం అవసరం లేదు, ఏం తాగితే ఏమవుతుంది ఉద్దేశంతో మురికి నీళ్ళు తాగేవానికి ఏమవుతుంది? ఎన్నో రోగాలు వస్తాయి.
అనారోగ్యం వస్తుంది, చచ్చిపోవచ్చు కూడా, ఆ రోగం వల్ల చనిపోవచ్చు. అదేవిధంగా మూర్ఖత్వంతో ఇదే అలా చెప్తే మనం ఏం చేయగలదు, భక్తి ఏం లేదు, ఎన్ని నాటకం ప్రయాస్ అదే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అనుకోండి, వాటికి కూడా ఎటువంటి అన్నం రాదు, జనముతు జరావేద నిరంతరం కూడా తిరుగుతూనే ఉంటాడు, కష్టాలు అనిపిస్తూనే ఉంటాడు అన్నమాట. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి వాక్యాలు మనం ఎప్పుడు హృదయంలోకి తీసుకుని భగవద్భక్తిని స్వీకరిస్తామో మనకు అన్ని రకాలైనటువంటి సద్గుణాలు లభిస్తాయి. లేకపోతే సమస్త దుర్గుణాలని మనము చుట్టబడి ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా చేయడం వల్ల హృదయం నిర్మలత్వం పొందుతుంది. పసిపిల్లల హృదయాలు చాలా నిర్మలంగా ఉంటాయి. వాళ్ళ హృదయంలో పెద్ద ద్వేషం గట్ట ఏముండదు. కానీ ఎదిగికోళ్ళు ఏమవుతుంది, మనిషి ఎదిగికోల్ది వాళ్ళ ద్వేషము ఇతర భావాలను కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళలో నిర్మల హృదయం వస్తుంది. మనం ప్రాక్టీస్ చేయడం కూడా మనకి నిర్మల హృదయం వస్తుంది. కానీ పెద్దవాళ్ళ కన్నా పిల్లల్లో నిర్మల హృదయం తొందరగా ఎందుకు వస్తుందంటే వాళ్ళ నిర్మలత్వంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా అసూయదర్శనం ఏమి ఉండదు. ఆ విధంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా అందరూ కూడా నిర్మలత్వాన్ని పొంది ఆనందంగా ఉండే అవకాశం లభిస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మనం భగవంతు శరణాగతిలో ఉండాలి. ఆయన పట్ల ఎటువంటి అసూయని కలిగి ఉండకూడదు అన్నమాట. అసూయ కలిగి ఉంటే ఏం చేస్తాం, నాకు మీ మీద అసూయ ఉందనుకోండి, మీరు చెప్పిన పట్ల నేను ఆలకించను, నువ్వు చెప్పేది నాకు అంటావనమా. అదేవిధంగా భగవంతుని పట్ల అసూయ ఉందనుకోండి, భగవంతుని చెప్పిన మాట ఆలకించం, ఆయన శాస్త్రాలను గౌరవించం, ఆయన వేదాలను గౌరవించం, ఆయన భగవద్గీతను గౌరవించం, భాగవతాన్ని గౌరవించం. ఏమవుతుంది, మనకేమీ రాదు. కాబట్టి భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి. అప్పుడు ప్రేమ ఉంటే, ప్రేమతో సేవ చేస్తే మన సమస్త అజ్ఞానం నశించిపోయి భగవద్జ్ఞానం పొందే అవకాశం లభిస్తుంది. అది పొందడానికి ముందు మన ఉదయం నిర్మలత్వం చేసుకోవడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, ఈ మంత్రాలు చెప్పించడం ద్వారా నిర్మలత్వం లభిస్తుంది. దాంతో మనం భగవద్జ్ఞానాన్ని పొందేటువంటి స్థితి మన హృదయంలో సుస్థాపితం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి. దీనివల్ల మనకి ఎటువంటి లాసు లేదు. మన హృదయంలో సకల దుర్గుణాలు బయటికి పోతే తప్పించి మనకి ఎటువంటి లాసు లేదు. మరి దుర్గుణాలు నా హృదయంలో పోకూడదు అనుకుంటే జపించడం మానేయండి. నా హృదయం నిర్మలంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే దాన్ని జపించాలి. దుర్గుణం ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి ఎటువంటి ఆనందం రాదు. ఎలా రాదంటే, పాముకి దుర్గుణం ఏంటి, విషస్వభావం కదా. పాముతో వల్ల స్నేహం చేస్తారా, ఎవరిని చేస్తారా, చూసినట్టు ఏం చేస్తారు, దాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు, అవునే కదా. అదేవిధంగా మనలో అసూయ ఉంటే ఏమవుతుందంటే, మనం చూసి అందరూ భయపడుతూ ఉంటారు, మనం చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కానీ హరే కృష్ణ మహామంత్రము మనలో ఉన్నటువంటి విషాన్ని సంవరిస్తుంది, విష స్వభావాన్ని సంవరిస్తుంది. కాబట్టి ఆ విధంగా మనలో విష స్వభావం పోతే ఏమవుతుంది, మనకి ఎటువంటి ఆ విషం ఉండడం వల్ల పాముకి కూడా ప్రాణహాని కదా, మనకే ప్రాణహాని కాదు. పాము కాటేస్తే మనం చచ్చిపోతాం, మనకు భయం. కానీ మనం చంపేస్తాం, దాని భయం. దాన్ని మనం ఎందుకు చంపుదాం అనుకుంటున్నాం, దానిలో విషమే కారణం. అది మనం చంపుదాం అనుకుంటుంది, మనం చంపుతామన్న భయం అన్నమాట. ఆ విధంగా మనలో అసూయ గుణాలు ఉన్నాయి అనుకోండి, ఎదుటి అపోహ భావంతో ఏం చేస్తాము, ఎదుటి వాళ్ళని చంపడానికి మనం ప్రయత్నిస్తాం, మనల్ని చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. ఆవిడ ఎవరి శక్తి ఉందో వాళ్ళు చంపేస్తాడు అంతే. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. అంటే అసూయ స్వభావం ఉండడం వల్ల వచ్చే లాస్ గురించి చెప్తున్నాను నేను. మనలో అసూయ ఉందనుకోండి, దానివల్ల ఎటువంటి మనకు కానీ ఎటువంటి కానీ లాభం లేదు. మనకి ఎటువంటి సంతోషం ఉండదు, ఎటువంటి సంతోషం ఉండదు.
ఇది ప్రేమ వల్ల మనకు ఆనందము, ఎదుటివాడికి ఆనందం. ఆ విధంగా కృష్ణ ప్రేమని పొందాలి అంటే మనం నిరంతరం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఇందులో మనం ఎవరైనా జపించవచ్చు. ఊహ తెలిసిన కానించి చనిపోయేంత వరకు కూడా భగవత్నామాన్ని జపించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మనం మరణశయ్య మీద ఉన్నప్పటికీ కూడా భగవత్నామం జపించడం ద్వారా మనము ఉపయోగాన్ని పొందే అవకాశం లభిస్తుంది. దానివల్ల నీకు ఎంతో ఉన్నది జరుగుతుంది. ఇప్పుడు కోటేశ్వరుడు చనిపోతున్నాడు, చనిపోవడానికి రెడీ అయ్యాడు అనమాట. కొంత చాలా ధనాన్ని సంపాదించాడు. ఆ ధనవంతా బట్టి వాడు పక్కన పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందో వాడికి? డబ్బు నామం చేపిస్తున్నాడు, వాడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కానీ నువ్వు జీవితంలో కృష్ణ ప్రేమను సంపాదించుకుని కృష్ణనామం జపిస్తూ ఉన్నావు అనుకోండి, కృష్ణ 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 నువ్వు కృష్ణనామం జపిస్తూ మన సమయంలో కూడా నీకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి లభిస్తుంది. అద్భుతమైన ఆధ్యాత్మిక జగత్తు లభించే అవకాశం లభిస్తుంది. నీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మన జీవితంలో సంపాదించుకోవాల్సింది ఏంటి? ముఖ్యమైనది భగవంతుని యొక్క భక్తి. అది ఒకటే నీతో నిరంతరము ఉంటుంది. ఈ జన్మ తర్వాత వచ్చే జన్మ, ఎన్ని జన్మలు సరే నీతోనే ఉంటుంది. మిగతా నువ్వు ఏది సంపాదించుకున్నా సరే అది ఇక్కడే ఉంటుంది. ఆ సంపాదించుకున్న దాన్ని చేసినటువంటి కర్మ మాత్రం నీతో వస్తుంది. డబ్బు నీతో రాదు. డబ్బు సంపాదించడానికి నువ్వు పడిన కర్మ చూసావా, ఆ కర్మ నీతో వస్తుంది. ఆ కర్మ మాత్రం నువ్వే అనుభవించాలి. కానీ డబ్బు నువ్వు అనుభవించవు. ఎవరు అనుభవిస్తారు? వేరే వాళ్ళు అనుభవిస్తారు. సంతానం బంధువులు ఉంటే వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ఎవరు లేకపోతే వేరే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఆ డబ్బు సంపాదన చేసిన కర్మను మాత్రము ఎవరు అనుభవించరు, నువ్వు ఒక్కడే అనుభవించాలి. ఏదైనా అంతే. ఇదే కర్మ సిద్ధాంతం. కాబట్టి అందరం కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి ఒకే ఒక ఏకైక మార్గం ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాదపద్మాలకి, శ్రీరామచంద్రుల వారి యొక్క పాదపద్మాలకు శరణాగతి అవ్వడమే మన యొక్క నిజమైనటువంటి సౌఖ్యము, ఆనందం. దీనివల్ల ఎవరికి ఎటువంటి హాని ఉండదు, మనకి ఎటువంటి హాని ఉండదు. అంతా ఉపయోగమే ఉంటుంది, అంతా లాభమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యం ఉండడం ద్వారా మనం ఎంతో ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఇది కలికాలంలో, కలికాలం అంటే సమస్త దుర్గుణాలకి, దుర్బలత్వానికి, కష్టాలకి ఇది సమయం. ఇటువంటి కలికాలంలో కూడా మనం ఆనందంగా ఉండేటువంటి అవకాశము హరే కృష్ణ మహామంత్రం ద్వారా లభిస్తుంది. చాలా ప్రభుపద ఏమరిస్తారంటే, వర్షం వస్తుంది అనుకోండి, వర్షంలో తడుస్తావా? వర్షంలోకి వెళ్తే తడుస్తావా? గొడవ వేసుకుంటే తరం కదా. అదేవిధంగా ఈ కలికాలము సమస్త దుర్గుణాల యొక్క వర్షాల గురించే కారణం లాంటిది అన్నమాట. ఎవరైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే గొడుగు నేర్చుకుంటారో వాళ్ళ మీద ఎటువంటి దుష్ట ప్రభావం కానీ కష్టాలు కానీ ఏమీ ఉండవు. గొడుగు వేసుకున్న వర్షంలోకి వెళ్ళాక ఏమవుతుంది? తడుస్తావు, రొంప వస్తుంది, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒళ్ళనొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. అదేవిధంగా హరినామం చేయకపోతే అన్నీ వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయి అన్నమాట. గొడుగు వేసుకుంటే ఎంత వర్షం కురిసినా నీకు తలనొప్పి రాదు, రొంప రాదు, ఏమీ రాదు. ఆ విధంగా కలికాలంలో కూడా మనము కలి యొక్క ప్రభావం మన మీద పడకుండా మనం ఆనందంగా జీవించే అవకాశము ఈ హరే కృష్ణ మహామంత్రం గొడుగు నేర్చుకుంటే మనకి కలి యొక్క ప్రభావం మన మీద ఏమీ పడదు. మనలో ఎటువంటి దుష్ట ప్రభావం రాదు, మనకి ఎటువంటి కష్టాలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. భగవంతు నామం జపించిన ఈ నామశ్రీ కాదు, ఇది మహా గొప్పతనం. ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం భగవత్ నామం జపించడం. కాబట్టి ఎవరైనా భగవత్ నామాన్ని జపిస్తున్నారంటే అతను పరమ పుణ్యాత్ముడు. జపించడం లేదంటే అతను పరమ పాపాత్ముడు. పాపాత్ముడు భగవత్ నామాన్ని జపించలేడు. కాబట్టి భక్తుని యొక్క కృప, భగవత్ కృప ఉంటే మాత్రమే భగవత్ నామం జపించే అవకాశం మనకు లభిస్తుంది. అందుకే శ్రీల ప్రభుపాద వారి యొక్క అనుగ్రహం వల్ల
ఎంతోమంది భక్తులకు అనుగ్రహం ద్వారా మనం హరే కృష్ణ మహామంత్రం జపించే అవకాశం అందరికి లభించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత అధికంగా భగవత్ నామాన్ని జపిస్తారో అంత అధికమైన ఫలాన్ని పొందుతున్న అవకాశం లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. జన్మను సఫలీకృతం చేసుకోండి. జన్మ సాధకరో కరో పరోపకార్. హరే కృష్ణ మహామంత్రం చేయి, భగవత్పాదాలు సేవించుకో, ఆనందంగా జీవించు, ఇతరులకు కూడా ఈ ఆనందాన్ని ప్రసాదించు అని చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారన్నమాట. మనలో ప్రేమ ఉంటే ప్రేమ ఇస్తాము, ద్వేషం ఉంటే ద్వేషం ఇస్తాం. కాబట్టి హరే కృష్ణ మంత్రం చేపిస్తే మన ఉదయం అంతా ప్రేమమయం అవుతుంది. కాబట్టి ఇతరులందరూ కూడా ప్రేమనే ఇస్తాము. హరే కృష్ణ. ఈరోజు విజయ ఏకాదశి. ఎవరు ఉపవాసం చేస్తున్నారు? విజయ ఏకాదశి ఉపవాసం వెరీ గుడ్, చేయండి, చాలా మంచిది. వ్రతాలన్నింటిలో కూడా ఏకాదశి వ్రతము పరమోత్కృష్టమైన వ్రతం. మహావిష్ణువుకి ఎంతో ప్రియమైన వ్రతం ఈ ఏకాదశి వ్రతం. ఎవరైనా నన్ను సంతృప్తిపరచాలనుకుంటే ఈ ఏకాదశి వ్రతాన్ని చేస్తే నేను ఎంతో సంతృప్తి చెందుతానని స్వయంగా భగవంతుడే పురాణాలు వివరిస్తూ ఉన్నాడు. భగవంతుడికి పరమప్రియమైన వ్రతం. సకల తపస్సులు, సకల యజ్ఞయాగాలు, సకల దాన ధర్మాల యొక్క ఫలితము ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకు లభిస్తుంది, ఏకాదశి వ్రతాన్ని. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి వ్రతాన్ని చేయండి. ఉపవాసం అంటే పూర్తి ఉపవాసం ఏం అవసరం లేదు. ఏకాదశి ప్రసాదం తీసుకోవచ్చు. ఏకాదశి ప్రసాదం అంటే నవధాన్యాలు తప్పించి మనం ఆ రోజు ఆహారం తీసుకోవచ్చు. పళ్ళు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, సగ్గుబియ్యంతో తీసుకోవచ్చు. ఈ విధంగా వీటితో ఆహారం చేసుకుని మనము దాన్ని స్వీకరిస్తే ఆ రోజు కూడా మనం ఉపవాసం కింద లెక్క వస్తుంది. చాలామంది ఉపవాసం ఏం తినకూడదు అనుకు భయపడతారు. కాబట్టి మనము ఆ రోజు ఎన్ని తినచ్చు. మనకి జ్వరం వస్తే ఆహారం తినకపోతే ఏం చేస్తాం? పళ్ళు తింటాం, తినలేదా? తిన్నాం కదా, తిండి అని అవుతుందా మనకి? కాబట్టి ఒక్కరోజు మనం పళ్ళు కానీ సగ్గుబియ్యంతో ఆహారం తయారు చేసుకుని కానీ దుంపలు కానీ తింటే ఆ రోజు ఉపవాసం గడిచిపోతుంది. మళ్ళీ మన నుంచి మామూలే. కాబట్టి ఆ విధంగా చేస్తే మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు తొలగించబడతాయి. మనకి తప్పనిసరిగా మనం నరకలోకాన్ని చూసేటువంటి అవకాశం ఎవరికీ రాదు. ఏకాదశి వ్రతం చేసేవాడు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తూ ఉన్నారో వాళ్ళు నరకలోకాన్ని చూడవలసిన అవసరం లేదు. అంత పరమోత్కృష్టమైనది ఏకాదశి వ్రతం. సాక్షాత్ శ్రీరామచంద్రుల వారే ఈ విజయ ఏకాదశిని ఆచరించారు. ఆ యొక్క ఏకాదశి మహాత్మ్యం వస్తుంది అన్నమాట. అటువంటి గొప్ప ఏకాదశి ఈ విజయ ఏకాదశి. అలా ప్రతి ఏకాదశి కూడా మన నెలకు 2 ఏకాదశులు వస్తాయి. అది చేయడం వల్ల మనం పవిత్రం అవుతాము, మన ఉదయం పవిత్రం అవుతుంది. భగవత్ ప్రేమను తొందరగా పొందే అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించండి. ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఒకరోజు మనం భగవంతునికి ప్రత్యర్థం ఆహారాన్ని మానడం అనేది పెద్దగా లాస్ ఏం కాదు, ఎంతో ఉపయోగం. ఆ విధంగా మనకి ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కూడా 10 రోజులు ఉపవాసం చాలా మంచిది. మనం 10 రోజులు కూడా ఉపవాసం ఉన్నాం అనుకోండి, మన శరీరం కూడా చాలా దారుణ్యంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉపవాసం అనేది అన్ని రకాలుగా మంచిది అవుతుంది. కాబట్టి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం చేయండి, చాలా చాలా మంచిది. 14 రోజులు ఒకసారి వస్తుంది ఏకాదశి. కాబట్టి అందరూ ప్రయత్నించండి చేయడానికి. దీని ద్వారా మీకు సకల పాపాలు పోతాయి. మీరు ఏ దాన ధర్మ యజ్ఞాలు ఏం చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ ఒక ఏకాదశి చేస్తే చాలు. దాన ధర్మం వాళ్ళకి ఏం పాపం పోదు, పుణ్యం వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒక తప్పుడు అపోహ, నేను ఇంత పాపం చేశాను, ఇంత పుణ్యం చేస్తే ఇది పోతాం అనుకుంటున్నాను. నాకు 10 రూపాయలు అప్పు ఉంది, 10 రూపాయలు సంపాదిస్తే అప్పు పోతాను అనుకున్నా. అప్పు వేరు, పాపం వేరు, పుణ్యం వేరు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. నువ్వు పుణ్యం ఉన్న నాలుగు స్వర్గలోకంలో ఉంటావు, పాపం ఉన్న నాలుగు స్వర్గలోకంలో ఉంటావు తప్పించి నేను ఇంత పాపం చేశాను కాబట్టి, ఇంత పుణ్యం చేశాను కాబట్టి దీనికి చెల్లి అనుకుంటే ఆ చెల్లుబాటు చెల్లదు. దేని దాందే. కాబట్టి ఆ పాపం పట్టుకుని మనం ఎన్నో దాన ధర్మాలు చేస్తాం, ఎన్నో యజ్ఞయాగాలు చేస్తాం, దానివల్ల పుణ్యం సుకృతి వస్తుంది. కానీ కొన్ని యాగాలు చేయడం వల్ల పాపం కూడా పోతుంది. ఆ విధంగా ఎంతో కష్టపడి దాన ధర్మాలు యజ్ఞయాగాలు చేసేదానికన్నా ఒకరోజు కష్టపడి ఏకాదశి చేసామనుకో, అన్ని రకాల దాన ధర్మాల ఫలితము, యజ్ఞాల ఫలితం నీకు ఒకే రోజులో లభించేస్తాను. కాబట్టి చాలా సులువైన విధానము, చాలా ఆచరణకు చాలా అనుకూలమైన విధానము. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏకాదశి వ్రతం చేయడానికి మీరు
సంకల్పం తీసుకొని వచ్చే ఏకాదశి నుంచి ఆ రోజు రైస్కి సంబంధించిన రైస్ కానీ నవధాన్యాలు తినకుండా ఏకాదశి తింటే హాయిగా ఆ రోజు ఉంటుంది. తర్వాత మనం అన్నాడు ఆ ద్వాదశి పాలన సమయంలో మన భక్తుల క్యాలెండర్ ఉంటుంది, ఆ సమయంలో మాత్రమే పాలన చేయాలి, బ్రేక్ చేయాలన్నమాట. టెంపుల్ చూస్తే టెంపుల్ కూడా ప్రసాదం ఉంటుంది, ద్వాదశి ప్రసాదం ఉంటుంది, ఏకాదశి ప్రసాదం ఉంటుంది. కొంచెం చేసుకోవడం రాకపోవచ్చు, టెంపుల్కి వస్తే ఏకాదశి ప్రసాదం ఉంటుంది. ఈ విధంగా మన జీవితంలో పరమ పవిత్రం అవ్వడానికి మనం ఎన్ని చేయడం వల్ల పవిత్రం అవుతాము. పవిత్రమైతే పవిత్రమైన ఆలోచన వస్తే, పవిత్రమైన ఆలోచన వస్తే పవిత్ర కర్మ చేస్తాము, పవిత్ర కర్మ చేస్తే ఆనందంగా జీవిస్తాము. నువ్వు చల్లగా ఉండాలనుకున్నావు కానీ పొయ్యే చేయి పెట్టావు అనమాట, చల్లగా ఉంటుందా? చల్లగా ఉండదు. నువ్వు సుఖంగా ఉండాలనుకుంటున్నావు కానీ పాపకర్మలు చేస్తూ ఉన్నావు, ఈ సుఖం ఎలా వస్తుంది? సుఖం పొందే ఆస్కారమే ఉండదు. నువ్వు సుఖంగా ఉండాలంటే పుణ్యకర్మలు చేయాలి, అందుకని పాపకర్మలు చేసేస్తూ అనేక రకాల పాపకర్మలు చేస్తున్నావు, చేతలేదు మనం. కానీ సుఖంగా ఉండాలి కోరు, ఎలా సుఖం వస్తుంది నీకు? సుఖం రాదు. చల్లదనం కావాలంటే ఎలాగ ఐస్ మీద చేయి పెడితే చల్లదనం వస్తుంది. ఆ విధంగా మనం చేసే కర్మలేమో పాపకర్మలు చేస్తూ నేను సుఖంగా ఉండాలి ఎంత నేను ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా సుఖంగా ఉండలేము. ఇప్పుడు ఏం చేయాలి? మన కర్మను మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడు మనకు సుఖము ఆనందము లభిస్తాయి. లేకపోతే సుఖం అనేది లేదు, ఆనందం అనేది లేదు. కాబట్టి కర్మ మారాలి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా నామాన్ని జపిస్తే మొత్తం మన జీవితమే, కర్మ అంతా మారిపోతుంది, జీవితమే మారిపోతుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి, జగద్గురు శిల ప్రభుపాదికి, శిల గురుదేవ్కి, తాయి గౌర్ ప్రేమానందే హరి హరి.